పాపం చేశాను. నేను పాపినని గుర్తించాను. యేసుక్రీస్తే నిజమైన దేవుడు. ఆయన సర్వసృష్టికర్త, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, నీతిమంతుడు, పరిశుద్ధుడని తెలుసుకున్నాను. సో, రక్షణ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాను. మరి నేను ఎలా రక్షించబడతాను? రక్షణ ఫలితాలు కూడా నేను చూసాను. మరి నేనేం చేయాలా? నేను రక్షించబడాలంటే నేనేం చేయాలా రక్షణ కొరకు? నా పాత్ర ఏంటి? నా స్పందన ఏంటి? అనే విషయాలు మనం చూస్తే, పాపం చేశాము. సో, పశ్చాత్తాపపడాలా? రక్షణ వస్తుంది. క్రొత్తగా జన్మిస్తాం. మరి దీనికి ఏం చేయాలి అంటే, మనం పర్టిక్యులర్‌గా రోమీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయం 23 వచనం మనం క్లియర్‌గా చూస్తే, ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదము లేదు. సో, ఇక్కడ ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము. అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. రోమీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయం 23 వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. రోమీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయం 8 వచనం. సో మరి ఏం చేయాలా అంటే, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రోమీయులకు రాసిన పత్రిక 10 అధ్యాయం 9-10 వచనాలు. అలాగే 1 యోహాను 1 అధ్యాయం 9 వచనం మనం క్లియర్‌గా చూస్తే, మన పాపమును మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రుడుగా చేస్తాను అంటున్నాడు.